ఈరోజు మన యునైటెడ్ పూలే ఫ్రంట్ అలాగే భారత జాగృతి ఆధ్వర్యంలో మన బీసీ హక్కుల కోసం బీసీల కోసం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని నల్గొండలో నిర్వహించి ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జయశంకర్ గారికి అలాగే గౌరీ శంకర్ గారికి అలాగే మన ఈ కార్యక్రమ ముఖ్య అతిథి భారత జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా యూపీఎఫ్ ఫ్రెండ్ని ముందుండి నడిపిస్తున్నటువంటి రాజారాం రావు గారు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా గట్టు రామచంద్రరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇస్తూ ఖచ్చితంగా ఇవన్నీ హామీలు మేము ప్రభుత్వంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పేసి మన బీసీలందరి ఓటు బ్యాంకును కూడా కాంగ్రెస్ వైపు మళ్లిస్తూ మనందరి ఓటు బ్యాంకును తీసుకొని ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కూర్చున్నారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీల కోసమే చాలామంది బీసీలు నమ్మినాం. ఇది జరిగితే నిజంగా స్థానికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి ఏదైతే రాజకీయంగా మనకి ఏదైతే 42% పెరిగితే మనందరం కూడా రాజకీయంగా ముందుకొస్తాం. తద్వారా అన్ని రంగాల్లో సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని రంగాల్లో కూడా ముందుకు రాగలుగుతామన్న ఒక ఆలోచనతోటి కావచ్చు చాలామంది నమ్మి ఈరోజు వాళ్ళని గట్టెక్కించినారు. వాళ్ళని గట్టెక్కించిన తర్వాత ఈరోజు అందరూ ఏ విధంగా గతంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఎప్పటి నుంచైనా కానీ మన బీసీలని నమ్మించి మోసం చేస్తున్నారు తప్ప దీన్ని అమలు చేయనీయట్లేదు. దీన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా మనం ఈరోజు కంకణం కట్టుకోవాలన్న ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తూ మొట్టమొదటి బాధ్యతగా ఈరోజు పూలే విగ్రహాన్ని మన సెక్రటేరియట్లో పెట్టాలని అసెంబ్లీలో పెట్టాలని తద్వారా ఈరోజు పార్లమెంట్లో ఏదైతే పెట్టినారో మన అసెంబ్లీలో కూడా పెట్టడం వల్ల దానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. పెట్టడం వల్ల మన బీసీల ఐక్యత కోసం మనందరం కూడా ఎంతో మంచిగా కొలుచుకునే మన పూలే విగ్రహాన్ని మనం అడుగుతున్నాం కాబట్టి అన్ని విధాలుగా మనము ఒక అడుగు ముందేసిన వాళ్ళైతాం. తద్వారా మిగతా హక్కులన్నిటి కోసం పోరాటంలో ఇంకా ముందు అడిగేయడానికి ఇంకా అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమం ఏదైతే పెట్టిరో మనందరం కూడా సమర్థిస్తూ మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాము. రాజకీయంగా మనకు రావాల్సినటువంటి హక్కులు అలాగే మనకి ఏదైతే ఈ వచ్చే 5 సంవత్సరాలలో ఒక్కొక్క ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా ఇందాక అక్క చెప్పినట్టుగా ఒక్కొక్క సంవత్సరంలో దాదాపు 20,000 కోట్లు పెడితే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 కోట్లు మన బీసీ అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన వాళ్ళు అవుతాం కాబట్టి దాన్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక తీర్మానం కావచ్చు. అలాగే రాజకీయంగా 42% పెంచడం వల్ల దాదాపు 23,700 పైచిలకు మనకున్నటువంటి రాజకీయాలలో మనకు రావాల్సినటువంటి స్థానాలను మనం బీసీలకు దక్కించుకోవడం కావచ్చు. అన్ని సామాజిక వర్గాలలో విద్యాపరంగా ఏదైతే విద్యాలయాలు కూడా బీసీలకు మనం అత్యధికంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఉన్న మండలాలలో మన విద్యాలయాలు కేటాయిస్తే తద్వారా విద్యా రూపంలో కూడా అనేక రంగాల్లో మనం ముందు నుండి అన్ని రంగాల్లో కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి ఆలోచన. ఈరోజు ఇన్ని తీర్మానాలు మనం పెట్టుకోబోతున్నాం. ముఖ్యంగా రేపు ఇంకా ఒకే నెల ఉంది. ఈ నెలలో మనం గనక ఆ పూలే విగ్రహాన్ని మన అసెంబ్లీలో మనం పెట్టించగలిగితే ఖచ్చితంగా మనం విజయం సాధించిన వాళ్ళు అవుతాం. అన్ని విధాలుగా మరో ముందు అడిగేయడానికి మిగతా అన్ని సమస్యలలో మనం ఇంకా ముందుకు నడవడానికి మనందరం కూడా ఈరోజు ఇక్కడ ఏ విధంగా అయితే సంఘటితమై ప్రతి ఒక్కరం కూడా కదిలొచ్చి ఈరోజు మనందరం కూడా పిడికిలు బిగిస్తున్నామో రేపటి నాటికి అది మొట్టమొదటి విజయంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈరోజు ఈ సమావేశం ద్వారా మనం ఏదైతే వీళ్ళందరూ తీర్మానాన్ని ప్రవేశపెట్టినారో దాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా మిగతా వాళ్ళు వీటన్నిటి కూడా బలపరుస్తారని నమ్ముతూ వీళ్ళందరూ నాకు తెలుసు మొన్న పోటీ చేసిన ఎమ్మెల్యేగా ఈ జిల్లా బిడ్డగా మొన్న ఓటమి చెందినా కానీ నాకు మాత్రం తెలుసు నా బై ఎలక్షన్లో మా నాన్నగారి మీద ప్రేమతోటి ఇక్కడున్న ప్రతి ఒక్క బీసీ బిడ్డ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నా కోసం వచ్చి పోరాడినారు. మళ్ళీ కూడా నా గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా
మీ అందరూ కూడా ఆకాంక్షించినారు. నాకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వచ్చే 5 ఏళ్ల తర్వాత అయినా కానీ మనందరం కూడా అన్ని రకాల ఈరోజు ఈ 42% వస్తేనే అన్ని రకాలుగా రాజకీయంగా మనం అభివృద్ధిలోకి ఇంకా ముందుకెళ్తాం. కాబట్టి మీరందరూ కలిసి నడుం కట్టి ముందుకొచ్చినందుకు, మీరందరూ చైతన్యం చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినందు వరకు మళ్ళా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటుంది.